సో ఇప్పుడు ఎవరైతే మనం అనుకున్నామో ఈ సో కాల్డ్ కొంచెం పొదుపు చేస్తున్నారు, చాలా సింపుల్ గా ఉన్నారు, వీళ్ళు ఎందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు, దాని గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఎందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు అంటే వాళ్ళు తీసుకునే ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకున్న సేవింగ్స్ ఏవైతే 20,000 10,000 లేకపోతే 30,000 మిగిలాయో తీసుకొని వెళ్ళి చిట్టు కడతారు. అది ఎంతవరకు మంచిది, దాని మీద రిటర్న్స్ రావు, వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగా ఒక 2 years 3 years అయిన తర్వాత దేనికో ఖర్చు పెట్టేస్తారు, ఏదో గోల్డ్ కొంటారు లేదా ఏదో ఫంక్షన్ చేస్తారు, అయిపోయిందా. సో దిస్ ఈజ్ వన్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఏవో 4-5 ఇన్సూరెన్స్ పాలసీలు కొంటారు. రైట్. దానివల్ల ఏమి వెల్త్ క్రియేట్ అవ్వదనే విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది, 15 years తర్వాత అర్థమవుతుంది. అండ్ బై ద టైం మీకు ఈ టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఈ మనీ అంతా వేస్ట్ అయిపోయింది. వాళ్ళు చేసే మిస్టేక్స్ అది. ఇంకోటి ఏంటంటే ఓ ప్లాట్ కొంటారు ఎక్కడో ఊరు చివరిన ఏదో ఒక నెమ్మదిగా వాళ్ళు ఏం చేస్తారు, ఒక పర్సనల్ లోన్ తీసుకొని ఓ 30 లక్షల లోన్లు తీసుకొని దాని మీద వాళ్ళ దగ్గర ఉన్న 20,000 ఈఎంఐ కట్టేసి ఒక ప్లాట్ తీసుకుంటారు. ఈ ప్లాట్ తీసుకోవడంతోనే వాళ్ళ లైఫ్ అంతా, ఇల్లు తీసుకోవడంతోనే వాళ్ళ మొత్తం అంతా సరిపోతుంది. సో వీళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేదు. సో మరి ఏంటి సొల్యూషన్స్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఎవ్రీ పర్సన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండి. మీరు ఒకలా ఉంటారు, ఎవ్రీ క్లయింట్ హ్యాస్ డిఫరెంట్ ఛాలెంజెస్. ఏ క్లయింట్ ఏ పర్సన్ సేమ్ ఉండరండి సిచ్యువేషన్. సో దీనికి ఏంటంటే జనరిక్ గా మనం కొన్ని చెప్పగలం, కానీ స్పెసిఫిక్ గా ఏం చేయాలి అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడాలి. మన సిచ్యువేషన్ ఏంటి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, మనకి ఎంత సేవింగ్స్ ఉన్నాయి, వీటిని ఎక్కడ పెట్టాలి, ఇవి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీనికి ఏంటంటే డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. అసెట్ ఎలొకేషన్ అంటాం, కొంతమందికి రియల్ ఎస్టేట్ ఇష్టం, కొంతమందికి గోల్డ్ ఇష్టం, కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఎఫ్డీస్ ఆర్డీస్, లేకపోతే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీసులు, ఇట్లా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్.